రాజ్యసభ సీట్లు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో టోటల్గా 11 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు వాళ్ళని కాపాడుకోగలరా, వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపుకో లేకపోతే తెలుగుదేశం వైపుకో వెళ్ళకుండా ఉంటారా, ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి 2 ఏళ్లలో ఒక ముగ్గురు దిగిపోతారు, ఆ తర్వాత 2 ఏళ్లలో ఇంకొక ముగ్గురు దిగిపోతారు, ఆ తర్వాత 2 ఏళ్లలో ముగ్గురు, అంటే 2029 నాటికి వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపుగా తగ్గిపోతుంది. అంటే చివరిలో వచ్చినటువంటి ముగ్గురే ఇద్దరు ఉంటారనమాట. ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటిది. అంటే ఇక్కడ తన వాళ్ళని రాజ్యసభ సభ్యుల్ని కాపాడుకోగలరా 11 మందిని. కిందసారి చంద్రబాబు గారు నలుగురిని బీజేపీకి పంపించారు. ఇప్పుడు బీజేపీతో ర్యాపో మెయింటైన్ చేయడం కోసం అట్లా పంపించేటటువంటి ప్రయత్నం చేద్దామన్నా అక్కడ చంద్రబాబు గారితో ఉంది. అప్పుడు ఏంటంటే జగన్తో వాళ్ళకి ర్యాపో లేదు కాబట్టి, ర్యాపో అంటే నార్మల్